ఒకే ఇంటిలో ఉంటున్నారు, ఒకే కుండలో నీళ్లు తాగుతున్నారు, ఒకే పాత్రలో చేసిన వంట భోజనం చేస్తున్నారు, కానీ ఇద్దరి హృదయంలో ఏక మనసు లేదు. అర్థమైందండి? అబ్రహాం యొక్క విశ్వాసం లేదు, శారమ్మ విశ్వాసం లేదు. శారమ్మ మనసంతా కూడా దేవుని మీద నుంచి తొలగించుకొని తన మనసంతా ఎవరి మీద ఉంచేసిందంటే హాగరు మీద ఉంచేసింది. తన కళ్ళ ముందు తిరుగుతున్న హాగరు ద్వారా తన సంతానాన్ని పొందుకోవాలి, తన ఆశ తీర్చుకోవాలి, తన కోరిక నెరవేర్చుకోవాలి, ఆ సంతానం ద్వారా నేను ఆనందించాలి, ఆ సంతానాన్ని నేను ఎత్తుకోవాలి అని చెప్పి తన మనసంతా తన కళ్ళ ముందు తిరుగుతున్న ఆ హాగరు మీద, తన కళ్ళ ముందు తిరుగుతుందే హాగరు వచ్చి చక్కగా యజమానురాలి